సారీ. పర్లేదు. టర్కీ మీద భారతీయులందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. పాకిస్తాన్కి సహకరించిన టర్కీని ఇక మనం ఎంకరేజ్ చేయకూడదు. టర్కీ నుంచి ఎలాంటి ఆహార పదార్థాలు కానీ ఎలాంటి వస్తువులు కానీ మనం దిగుమతి చేసుకోకూడదు. అదేవిధంగా భారత పౌరులు ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం లక్షలాది మందిగా దాదాపు 10 లక్షల మంది ఎవ్రీ ఇయర్ టర్కీకి వెళ్ళి టూరిజం కోసం టర్కీకి వెళ్ళేవారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా విరమించుకున్నట్టయితే తెలుస్తోంది. ఇది టర్కీకి ఒక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. వారి యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో కొంత డౌన్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి బషీర్ అహ్మద్ గారు? నేను అనుకోవటం ఏంటంటే, ఈ ప్రజల్లో ప్రస్తుతం ఉన్న భావోద్వేగాలు, మేము దిగుమతులు చేసుకోము, యాపిల్స్ కొనము, ఆఫ్రికా కొనము అనేది ఎక్కువ కాలం కొనసాగుతుందని చెప్పేసి నేను భావించను. ఎందుకంటే టర్కీ కన్నా మనకు చైనా అతి పెద్ద శత్రువు. కానీ ప్రతి వస్తువు మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రతిదీ చైనా, చివరికి చైనా మాంజా, గాలి పటాలు ఎగరేయడానికి కూడా చైనా మాంజాని వాడుతున్న పరిస్థితి. అంటే ప్రజల్లో ఎలా ఉందంటే, ఈ కొంతకాలం కొంత సమయం ఇలాంటి భావోద్వేగాలు ఉంటాయి, అవి మేము దిగుమతి చేసుకోం, అవి వాడము ఇవి వాడము అని చెప్పి ఇవి ఎక్కువ కాలం కొనసాగుతుంది అని చెప్పేసి నేను భావించను. ఎందుకంటే ఈ చైనా ప్రోడక్ట్స్ ని కూడా బహిష్కరించాలని గతంలో ఇలానే చాలా ఒక యాజిటేషన్ టైప్ లో జరిగింది. దాని తర్వాత అది చల్లబడిపోయింది. అదే విధంగా ఇది కూడా అలానే చల్లబడిపోతుందని చెప్పేసి నా అంచనా. ఇక్కడ ఉన్నటువంటి అదర్ నాతో పాటు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ నేను చెప్పిన దాన్ని డిఫర్ చేయొచ్చు. నేను వెళ్ళలేదండి సార్. ఓకే, ఒకవేళ భవిష్యత్తులో వెళ్ళాలి అని అనుకుంటే వెళ్తారా? ఎందుకంటే ఇప్పుడు టర్కీ పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ మన మీద యుద్ధం అకారణంగా వారు ఉగ్రవాదులను మనం టార్గెట్ చేస్తే వారు మన పౌరులను టార్గెట్ చేశారు కాబట్టి, సో ఇక మీలాంటి వాళ్ళు భవిష్యత్తులో పెద్దలు ఎవరన్నా టర్కీకి వెళ్ళాలని ఆలోచన ఉన్నా విరమించుకుంటారు, అంతేనా? నేను టర్కీకి వెళ్లే అవకాశం వస్తే ఖచ్చితంగా నేను వెళ్తాను. ఎందుకంటే టర్కీకి వెళ్ళి మనం భారతదేశం ఏంటి, మన భారతదేశ ఔన్నత్యం ఏంటి, మనం టర్కీ వాళ్ళకి ఏ విధంగా సహకరించాము, వాళ్ళ భూకంపం వచ్చినప్పుడు ఏ విధంగా సహకరించాము, మనం వాళ్ళ వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా బలోపేతం అవుతున్నారు అనేది అక్కడ ఉన్న సామాన్య ప్రజలకు నేను ఖచ్చితంగా దీన్ని ఒక అవకాశంగా తీసుకుని నేను వివరిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ప్రసార మాధ్యమాలు కనుక చూస్తుంటే, ఏ దేశంలో పరిపాలకులు ఉంటే ఆ దేశంలో ఉన్న పరిపాలకులకి అనుకూలంగా ఈ ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎర్దోగన్ అక్కడ ఉన్న టర్కీలో ఉన్న టర్కీ జాతీయుల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఇప్పుడు టర్కీ ప్రజలు వేరు, పరిపాలకులు వేరు. ఇప్పుడు పరిపాలకులు వచ్చేటప్పటికి ఆయన డ్రోన్స్ అమ్మాడన్నా, ఇంకోటి అమ్మాడన్నా అది పాకిస్తాన్ మీద ప్రేమతో కాదు, వ్యాపారం కోసం, వ్యాపారం కోసం. అదే అంత ప్రేమ అంత కారిపోయేటట్టయితే కనుక ఫ్రీగా ఇచ్చుండేవాడుగా సార్ తీసుకోండి అని. కాబట్టి ఇవి ఏంటంటే యుద్ధాలు జరిగిన అంటే ఆపరేటర్స్ కూడా వ్యాపారం కోసమే పంపాడంటారా? వ్యాపారం వీళ్ళు ఈ అమ్ముకునేటప్పుడు అది కూడా వాళ్ళు అడుగుంటారు, మేము మొద్దబ్బాయిలం, మాకేది చేత కాదు, కాస్త మీరు అది ఎలా నడపాలో మాకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పేసి బహుశా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అడుగుంటారు. అడుగుంటే ఆయన పంపించుంటాడు. ఆయనకు కావాల్సిన వ్యాపారం, ఆయన ఆ డ్రోన్స్ అమ్ముకోవాలి కాబట్టి ఆయన పంపించాడు. దీన్ని ఆ వ్యాపారం దృష్టితో చూడాలి తప్పనిచ్చి ఇదేదో భారతదేశానికి వ్యతిరేకంగా ఇది చేయడం కోసం చేశాడని అనుకోవడానికి వీల్లేదు. మరి ఇదే సందర్భంలో ఇంకొక అంశాన్ని మీరు గమనించండి. పాకిస్తాన్ కి భారతదేశానికి తీవ్ర ఉద్రిక్తతలు రేగి ఒక యుద్ధ అంచుకు వెళ్ళినప్పుడు మరి అమెరికా వాడు 8,500 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మాట్లాడి పాకిస్తాన్ కి ఆర్థిక సహాయం ఎందుకు అందించాడు? అంటే అమెరికాని మనం ఎందుకు ఏమీ అనలేకపోతున్నాం అంటే, అమెరికా అగ్రరాజ్యం కాబట్టి మనం నిష్పక్షపాతంగా మనం మాట్లాడలేకపోతున్నాం. ఈరోజు ఇప్పుడు రావు గారు చెప్పారు 1% లో అసంతృప్తి ఉందని చెప్పి. 1% లో కాదండి, 99% లో అసంతృప్తి ఉంది. వచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు మోడీ గారు. అసలు అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే, మనం ప్రకటించక ముందే అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించాడు సీజ్ ఫైర్ అవుతుందని చెప్పి. ఇప్పుడు ఈ విషయంగా ఇప్పుడు మోడీ గారిని జెలెన్స్కీ ఒక ఉక్రెయిన్ చిన్న దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని పోల్చుకుంటే ఆయన వాదులాడి గట్టిగా ఈవెన్ అమెరికా మీద ఆధారపడి వాళ్ళ ఆయుధాలు తీసుకుని పోరాడుతున్న జెలెన్స్కీనే అంత తీవ్రంగా వాదులాడి వ్యతిరేకిస్తే, మరి ఇంత పెద్ద మంది దేశం మనం అమెరికా నుంచి చాలా దిగుమతులు చేసుకుంటున్నాం.
మన ఇండియన్స్ లేకపోతే అమెరికాలో పనిచేసే పరిస్థితి లేదు. మరి అవును. మనం ఏమి చెప్పలేని పరిస్థితుల్లో తల వంచేసి ఇక్కడ ప్రపంచంలో మన భారతదేశానికి సంబంధించిన ప్రతి భారతీయుడి యొక్క ఆత్మ గౌరవాన్ని అమెరికా దగ్గర తాకట్టు పెట్టారనే భావన ప్రతి భారతీయుల్లో ఉంది. ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఈ ఖచ్చితంగా పాకిస్తాన్ ని నాశనం చేసేసి 3 ముక్కలు చేయాలి అని చెప్పి ఈనాటికి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. దీన్ని అధిగమించడం కోసం గాను ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు తిరంగా యాత్ర అని చెప్పేసి ఏదో చేద్దామని చెప్పేసి రోడ్ల మీద పడ్డ విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రజల్లో మటుకు తీవ్ర అసంతృప్తి ఉంది. ఇది 100% కరెక్ట్. తర్వాత ఇప్పుడు మీరు పాకిస్తాన్ లో ప్రభుత్వం కానివ్వండి, టర్కీలో ప్రభుత్వం కానివ్వండి, భారతదేశంలో ఉన్న ప్రభుత్వ అధినేతల్ని కనుక చూసుకుంటే వీళ్ళందరూ సబ్ స్టాండర్డ్ వాళ్ళు అని చెప్పేసి నేను భావిస్తాను. ఇప్పుడు మానవత్వం లేనివాడు మతం గొడుగు పడతాడు, గుణం లేనివాడు కులం గొడుగు పడతాడని చెప్పి ప్రజలను అభివృద్ధి కార్యక్రమాలు, దేశాన్ని ఎలా బాగు చేస్తాం అనే విషయాల మీద మాట్లాడి ఓట్లని తీసుకోవడం, ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ ని పొందడం చేతకాక, విశ్వాసాన్ని పొందడం చేతకాక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ దేశాలలో ప్రతి నాయకుడు చేస్తున్న పరిస్థితి ఏంటంటే భాష కానీ, ప్రాంతం కానీ, మతం కానీ, కులం కానీ వీటిని రేపెట్టించి దాని మీద ఓట్లను పొంది అధికారానికి వస్తూ ఉన్నారు. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎలానే జరుగుతుంది. ఇప్పుడు ఒక అంశం చెప్పండి బషీర్ అహ్మద్ గారు. ఇప్పుడు టర్కీని భారతీయులు బ్యాన్ చేస్తున్నారు, టూరిజానికి వెళ్ళడానికి టికెట్లు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఎవరైతే బుకింగ్స్ చేసుకున్నారో బుకింగ్స్లో చాలా వరకు క్యాన్సిల్స్ అయ్యాయి. అదేవిధంగా వారి యాపిల్ కానీ వారికి సంబంధించిన ఆప్రికాట్ ఏదైతే మనం దిగుమతి చేసుకున్నామో అవి కూడా వినియోగదారులే కొనడానికి ఇష్టపడినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర పూణేలో పెద్ద ఎత్తున వ్యాపారులు, యాపిల్ వ్యాపారులు అందరూ కూడా అక్కడ కొనకూడదని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు టర్కీ యాపిల్స్, మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్తే టర్కీ యాపిల్స్ మీరు కొనుక్కుంటారా? అసలు ఇది టర్కీ యాపిలా ఏ యాపిలా అనేది ఎలా తెలిసింది? టర్కీ యాపిలా లేకపోతే ఇది కాశ్మీర్ యాపిలా లేకపోతే బాక్సుల మీద పేరు ఉంటుంది, బాక్సుల మీద పేరు ఉంటుంది. అంటే సింగిల్ యాపిల్ ఉంటే కష్టం అవుతుంది, దాని మీద పేరు ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ భావోద్వేగాలు ఎక్కువ కాలం కొనసాగవు. ప్రస్తుతానికి మీరేం చేస్తారు చెప్పండి సార్? ప్రస్తుతానికి మీరేం చేస్తారు? నేను కొనను, యాపిల్ కొనను. అది ఇందాక టర్కీ వెళ్ళే అవకాశం వస్తే నేను వెళ్తానన్నారు కదా, యాపిల్ కూడా తింటారా? లేదు, టర్కీ ఎందుకు వెళ్తాను అనేది నేను లాజిక్ చెప్పా దాని వెనక. ఓకే, భారతదేశం టర్కీకి ఏ విధంగా సహకరించింది, టర్కీకి మనం వ్యాపారం ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవడానికి ఏ విధంగా మనం సహకరిస్తున్నాము, అలానే ఇండియా నుంచి భారతీయులు అక్కడికి టర్కీకి వెళ్ళటం ద్వారా వాళ్ళకి ఆర్థికంగా ఎలా మనం టూరిజం వల్ల ఎలా మన వల్ల సహాయం జరుగుతుందో వాళ్ళకి తెలియజేయడం కోసం నేను వెళ్తానన్నా. ఎందుకంటే రాజకీయ నాయకులు వేరుగా ఉంటారు. రాజకీయ నాయకులు అయితే ఈ భావోద్వేగాలు టర్కీకి భారత్ కి మధ్య ఎక్కువ కాలం ఉండవు. సో ఈ భావోద్వేగాలు చల్లబడిన తర్వాత మళ్ళీ వ్యాపార వాణిజ్య లావాదేవీలు జరుగుతాయి మనకి టర్కీకి అంటారు మీరు ఫైనల్ గా? ఖచ్చితంగా జరుగుతాయి. అంతేనా? ఎందుకంటే కారల్ మార్క్స్ గారు చెప్పారు మానవ సంబంధాలు